Praise Lord. This is the season of miracles. Miracles are seen as evidence of God's power and His active involvement in the world and in His people. దేవుడు ఇది అద్భుతాలు జరిగే సమయముగా మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో అద్భుతాలు ఏమైనా కరువయ్యాయేమో, ఇంతవరకు అద్భుతాలు మీ జీవితంలో చూసి ఉండకపోవచ్చేమో, కానీ ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి అనేసి. మీ జీవితంలో చాలా విషయాల మీద మీకు అవగాహన లేని సమయంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తారంట. అయితే బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది. అనాథలుగా, విడవబడిన వాళ్ళుగా ఒక గ్రామంలో నివసిస్తున్న ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడంట. ఎవరో కాదు, వాళ్ళు మార్తా, మరియా, లాజరు. వీళ్ళకి ఊహించలేనటువంటి ఒక శ్రమ వీళ్ళ జీవితంలో జరిగింది. తన్ని ఎంతగానో ప్రేమిస్తున్న ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు లాజరు. అయితే ఈ మార్తా, మరియా జీవితంలో ఈ తమ్ముడు మరణించటం అన్నది జరుగుద్ది. అయితే ఈ విషయం కూడా దేవుడికి ఎంతగానో బాధని కలిగించింది. దేవుడు 3 సందర్భాల్లో ఏడవటం మనం చూస్తాము. అందులో ఒక సందర్భం మనం చూసుకుంటే లాజరు మరణించటం. అయితే లాజరు మరణించిన సమయంలో దేవుడు ఎంతగానో బాధపడ్డారంట. అయితే దేవుడు యేసుప్రభు వారు ఆ సమయంలో సువార్త నిమిత్తము వేరే ప్రదేశంలో ఉండటం జరుగుద్ది. అయితే లాజరు మరణించి 4 దినములైనప్పటికీ యేసుప్రభు అక్కడికి రాకపోవడంతో వీళ్ళందరూ, అంటే ఈ మార్తా, మరియా అనుకుంటారు, ప్రభు లేరు, నా తమ్ముడు మరణించాడు, సమాధిలోకి వెళ్ళిపోయాడు అని. వీళ్ళు చాలా బాధలో ఉన్న సమయంలో యేసు ప్రభు వారు అక్కడికి రావటం జరుగుద్ది. అయితే అక్కడికి యూదులు, చాలా మంది పరిచర్యలు, పరిసారకులు అందరూ రావటం మనం అక్కడ చూస్తాం. ఇంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు ఎంతో ప్రేమిస్తున్న కుటుంబానికి ఈ యొక్క బాధ కలిగింది, మరి ఆయన ఏం చేయబోతున్నారు అని చూసే సమయంలో యేసు ప్రభు వారు మరణించిన లాజర్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తాడు. సమాధి మూయబడి 4 రోజులైంది. అయితే మరణించిన లాజరుని దేవుడు పలికినప్పుడు మరణించిన లాజరు ప్రేత వస్త్రములు ధరించుకొని బయటికి రావటం మనం చూస్తాము. అయితే చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు. మరి ఈ ఆశ్చర్యాన్ని చూసిన 2 అక్క చెల్లెళ్ళు కూడా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తారు. మన జీవితంలో కంప్లీట్ కాని విషయాలు ఎన్నో ఉంటాయి, లేదంటే మూతపడిపోయిన విషయాలు ఎన్నో ఉంటాయి. అయితే ఇలాంటి విషయాలను దేవుడు గమనిస్తాడంట. ఆయన అడ్రస్ చేయటం అన్నది మనం చూస్తాం. అయితే లాజరు మరణించాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు ఇంకా అయిపోయింది, అంతా ముగించబడింది అని అనుకున్న సమయంలో దేవుని యొక్క వాక్కు జీవముగా పనిచేయటం మనం చూస్తాం. ఆ జీవము లాజర్లోకి వెళ్ళినప్పుడు మరణించిన లాజరు తిరిగి లేవటం మనం చూస్తాం. అయితే ఈరోజు నీ జీవితంలో ఏదైతే ముగిసిపోయింది, క్లోజ్ చేయబడింది అన్న విషయాలు ఏవైతే ఉన్నాయో దేవుడు వాటిని తెరవబోతున్నాడు. వాటికి దేవుడు జీవాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు ఈరోజు నీతో